నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्या देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं मम అందరూ మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరు స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి.
చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమం స్థైర్యం ధైర్యం విజయం అభయం ఆయురారోగ్యం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్యం సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్యం ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణం అనుగ్రహం కృపాకటాక్షం వీక్షణం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవం తిరుమలలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సంకల్పాన్ని విశ్వక్సేనారాధనని నిర్వర్తించబోతూ అదుగో స్వామివారికి చక్కటి పుష్పాలంకరణలతో కూడా ఉత్సవమూర్తుల్ని నిర్వర్తిస్తూ యస్య ద్విరదవక్త్రాజ్ఞా పారిషజ్ఞా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. అదుగో అమ్మవార్లు ఇరువురు కూడా శ్రీదేవి భూదేవి సమేతుడై వెంకటేశ్వర స్వామికి పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. కళ్యాణ మంటపంలో సింహాసనం మీద వేయించేయబడి దక్షిణంగా అమ్మవార్లు ఇరువురు కూడా చక్కటి అలంకరణతో కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసి మధ్యాహ్నం 12 గంటలకి అభిజీ లగ్నంలో నిత్య కళ్యాణోత్సవాన్ని కూడా ప్రారంభించబోతూ కలశ పూజను కూడా నిర్వర్తిస్తూ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి అంటే కేవలం కలశ పూజ అంటే భగవంతుణ్ణి పూజించేటప్పుడు ఉపయోగించేటటువంటి జలాన్ని కలశములో ఉంచి దాన్ని పవిత్రంగా ఉంచేందుకు చేసేటటువంటి పూజ అన్నమాట. అంటే కలశములో ఋషులు మునులు దేవతలు గంగాది సర్వతీర్థాలు 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేయబోతూ ఉన్నారు. ఈ జలాన్ని పవిత్రీకరణ చేసి పూజా ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేసి స్వామివారి పూజకు నిమిత్తంగా కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఆ తదుపరి పుణ్యాహవచన కార్యక్రమం సజ్జోంకురార్పణ రక్షాబంధన కార్యక్రమంతో కూడా కళ్యాణోత్సవాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుజమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపిగంఠన్ పరిపాదయిష్యే గృణోమి దత్తాగం శుచిరగం సుశర్మాం ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞిగాః పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. కరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి వర్ణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి ధారాయాం వాయుమావాహయామి కూర్చే సరస్వతిమావాహయామి పుష్పే ఫుల్లమావాహయామి అక్షతే కాశ్యపమావాహయామి తండులే రవిమావాహయామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాగ్రమః పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. వరుణాగ్రమః
पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु ओमाग्नेयोगस्मात् युजामहे त्वा विश्वेशदा त्वं महितो न शम्भो वैराजन्ते सुहृतन्निधत्तां प्रेष्यामधीशो विबुधानामनादिः यामेशस्तान् धनितान् दधातु पद्माकारमण्डले ओं विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपागिनमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि सूत्रवती जयासमेत श्री विश्वक्सेनाय नमः पुष्पेन आसनं प्रकल्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाय नमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचकिष्के वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिप्रियतां प्रगतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा धीरयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा धीरयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा धीरयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सुधा पुष्कन्ति सूरगः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपन्यवो जाकृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सुते द्रविणोदा वीरवती मिषन्नो द्रविणोदारा आसते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागं सस्तनोभिर्विगशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अदितिर्द्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरुवीतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वीत गत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणां पुण्याः भगवद्गीतनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणां पुण्याः भगवद्गीतनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगिन्नोऽस्तु अनुराधान् हविषा वर्धगन्तः श्रुतं जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणां पुण्याः भगवद्गीतनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुध्यतां रुद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुध्यतां रुद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुध्यतां रुद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषे योवश्यवतमोरसस्तस्य भाजगते हनः उषधैरेव मातरः तस्मा अरङ्गमामवोगस्य क्षगागजन्वथाम् आपो जनगथाचनः ओं पवमानस्सु वर्चनः पवित्रेण विचुरशनिः यप्पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोधिगां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतुहुकुं वृणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनती देव्यागा
दधात् यस्यै बह्वीस्तनुवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमगो भूः द्यावा पृथिवीपगसापगोभिः ऋतावरीग्निगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरथ्येति ऋषभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्त्यगनीः सुदुःखा हि घृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मकं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मां जातवेदा मूर्जगन्त्या पुनातु तच्छंयो रावृणीमहे गातुं यज्ञायां गातुं यज्ञवतके दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु त्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवार्त्विजो मार्जयन्तां दक्षिणागां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जयन्तामुदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामधोधराधरीर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगानां श्येनो गृध्रानागस्वधितिर्वनानागुं सोमः पवित्रमत्येतिरे भन्ने अजामे काल्लोहितशुक्लकृष्णां बह्वीं प्रजां जनगन्ति गुंसरूपाम् अजोह्येको जुषमानो नुषेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथासुखमिधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाग च। ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే విశ్వక్సేనారాధన, కలశారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశములో ఉన్నటువంటి జలాన్నంతా కూడా పవిత్రీకరణ చేసి పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పించబోతున్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకములో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం, భగవంతునికి భక్తితో ప్రీతితో సమర్పించేటటువంటి ఏ కార్యక్రమమైనా కూడా స్వామివారు విధిగా స్వీకరిస్తూ ఉంటారు. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరమాత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. వైఖానస మరీచివనార్చనా కల్పం ఏమని చెప్పింది అనంటే, ఎవరైతే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణానే తొలగిపోతాయట. తన ముందు 10 తరాల వారికి, తన తరువాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా, అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పబడిందండి. అంటే సేవలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీవారి కరుణ వలన సంతాన వృద్ధి కలుగుతుందట.
కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది, అలాగే కీర్తి లభిస్తుంది. కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరతాయట. సర్వవ్యాధి పీడ నివారణ జరిగి దేహాంతమందు కూడా మహావిష్ణు యొక్క సాయుధ్యం పొందుతారు అని చెప్పి మరీచి విమానార్చనా కల్పం చెబుతూ ఉన్నది. ఏతేనోత్సవేన సర్వ ప్రజా వృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతి ఇతి విజ్ఞాయతే. అందుకే చూడండి, ప్రాతకాల సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు కూడా మధ్యలో స్వామివారికి కైంకర్యాలన్నీ నిర్వర్తిస్తూ ఉంటారు. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమం పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితముగా కూడా అత్యావధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. భక్తితో స్వామికి సమర్పించేటటువంటి విధానంలో కళ్యాణోత్సవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆ తరువాత డోలోత్సవం జరుగుతుంది, స్వామివారికి ఆర్జిత బ్రహ్మోత్సవం జరుగుతుంది, ఆర్జిత వసంతోత్సవం జరుగుతుంది, మరి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. అలాగే నిత్యోత్సవాలు ఇలా జరుపుతూ ఉంటే స్వామివారికి ఈ మహోత్సవాలు నిర్వహించినటువంటి ఫలం కలుగుతుందట. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి రాజు ప్రజలు వృద్ధి మార్గంలో పయనిస్తారట. అంటే స్వామివారిని సేవించినటువంటి వారికి గొప్ప గొప్ప యజ్ఞాలు నిర్వహించినటువంటి ఫలం కూడా కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అదిగో రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ జరిపి ఆ తదుపరి ఉభయదేవీరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లిరువురికి కూడా దీక్షాకంకణ ధారణ కార్యక్రమం అనంతుణ్ణి ఆదిశిష్యుణ్ణి ఆవాహన చేయబోతూ స్వామివారికి అర్చావిధిగా కూడా ఈ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా సమర్పించేటటువంటి ఈ దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా స్వామివారు దీక్షాకంకణ బద్ధదారులై జగత్రాత జగద్రక్షక ఆపద్బాంధవ అనాథరక్షక అని చెప్పి స్వామివారి గోవిందనామాల్లో మనం కీర్తిస్తూ ఉంటాం. అంటే లోకాన్ని రక్షించేటటువంటి త్రాత రక్షించే దేవదేవుడు ఎవరు అని చెప్పి అంటే అదిగో వెంకటేశ్వర స్వామి. స్వామి యొక్క శుద్ధ జ్ఞాన స్వరూపిణి అయినటువంటి ఆ స్వామి యొక్క దివ్య మంగళమైనటువంటి విగ్రహాన్ని, ఆ మూర్తిని మనం ఒక్కసారి సందర్శిస్తే సకలములైనటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయట. ఎందుకంటే లోకంలో సృష్టి స్థితిలయకారులుగా కూడా స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుదిగా చెప్తారు. వేవేష్టీతి విష్ణువు అంటారు. అంటే అంతటా వ్యాపించినటువంటి భగవత్ స్వరూపుడు ఎవరు అని చెప్పి అంటే శ్రీమన్నారాయణుడండి. అందుకే స్వామి సకలములైనటువంటి జగత్తులో ఎవరికి ఏ ఆపద కలిగినా కూడా ఆ స్వామిని ఒక్కసారిగా మొక్కుకుంటారు. లోకంలో ఒక కుటుంబంలో ఒక సమస్య వస్తే ఆ కుటుంబ యజమానికి ఆ సమస్య నివేదించి ఆ సమస్య నివారణోపాయాన్ని కూడా ఆలోచిస్తారు. అలాగే విశ్వంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా అధిపతి యజమాని ఎవరు అని చెప్పి అంటే అదిగో స్వామివారేనండి. స్వస్యగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేగం మనసా చతార్క్ష్యం ప్రగతపానశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగుం శుభం. నమో వెంకటేశాయ. దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించు, పూజాదికాలు నిర్వర్తించి అదిగో స్వామివారి దక్షిణ హస్తానికి కూడా దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమంలో జగద్రక్షకుడైనటువంటి స్వామి యొక్క అనంతత్వము అనేటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఒక్కసారి విష్ణు సహస్రనామాల్ని చూస్తే భీష్మ మహాశయుడు అంపశయ్యపై ఉండి ధర్మరాజుకి కలిగినటువంటి సందేహాలన్నీ కూడా నివారించాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. లోకములో ఏ ఉత్కృష్టమైనటువంటి ఆరాధన అనేటువంటి నిర్వర్తిస్తే అందరికీ శుభాలు కలుగుతాయి, ఏ దైవము శ్రేష్టము అని చెప్పి ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు భీష్మ మహాశయుడు చెప్పినటువంటి సమాధానమే విష్ణు సహస్రనామం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి. స్వామి యొక్క అనంతమైనటువంటి ఆ దివ్య నామాలు సహస్రము అంటే సంస్కృతములో అనంతములు అని చెప్పి అర్థం. అనంతమైనటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ నామాలు గోవిందనామాలు మనం కీర్తిస్తూ ఉంటాం. అంటే స్వామిని నిత్యం కూడా మనసులో మనం స్మరిస్తూ
ఆ దేవదేవుణ్ణి స్మరించటం వలన కలియుగ వైకుంఠంగా భాసిల్లేటటువంటి ఇదిగో ఈ వెంకటాద్రి మీద బ్రహ్మాండ నాయకుడుగా కూడా అవతరిస్తూ ఉండి మరి భక్తులందరికీ కూడా దర్శనమిస్తి తరింపజేస్తూ ఉన్నాడు. ఆ దివ్యమంగళ కారకుడైనటువంటి ఆ భగవంతుడిని మనం ఒక్కసారి సేవిస్తే ఆ తరించినప్పుడు ఆ దర్శనము అనేటువంటిది కలిగితే కూడా స్వామి యొక్క అనంతమైనటువంటి శుభాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భగవంతుడు భక్తుల్ని అనుగ్రహించేటటువంటి విధంగా కూడా స్వామివారు అక్కడ తిరుమలలో వేంచేయబడ్డారు. వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంగత్వాత్ వెంకటాద్రీతి స్మృత. వరాహ పురాణం ఏమని చెప్తుంది అనంటే వేం అంటే పవిత్రమైనటువంటి అమృతమట, మరి కటము అంటే అనంతమైనటువంటి సంపద ఐశ్వర్యము అని చెప్పి అర్థం. అదిగో స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. జగత్రాత అయినటువంటి ఆ దేవదేవునికి అతి పవిత్రంగా నిర్వర్తించేటటువంటి దీక్షా కంకణ ధారణ అమృతమయమైనటువంటి అనంతమైనటువంటి సంపదలకు కూడా నిలయము అని చెప్పి వరాహ పురాణం వివరిస్తూ ఉన్నది. సర్వపాపాని వేం ప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే సర్వపాపదహో యస్మాత్ వెంకటాద్రి ఇత్యభూత్. వెంకటాచల మహాత్మ్యం ఏమని చెప్తుంది అంటే వేం అనేటువంటి పదము జీవుడు చేసినటువంటి పాపాలను సూచిస్తుందట. కటాహ అంటే సమస్త పాపాలను క్షణాల్లో దహించవేయగలిగినటువంటి పర్వతంగా వివరింపబడింది. వెంకటాద్రి అంటే ఏమిటి అంటే సమస్త పాపాలను అడుగుమోపినటువంటి తక్షణమే దహించవేయగలిగినటువంటి అద్భుతమైన పవిత్రమైనటువంటి పర్వతము అని చెప్పి అర్థమండి. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తిస్తూ లోకానికి తండ్రి జగత్పితగా మనం స్వామివారిని కొలిస్తే మరి జగన్మాతగా అమ్మవారిని మనం కొలుస్తాం. తిరుసుకనూరు క్షేత్రములో స్వామికి సకలములైనటువంటి భక్తులు విన్నవించుకున్నటువంటి కోరికలన్నింటినీ కూడా అమ్మవారు నివేదిస్తూ ఉంటారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. లక్ష్మ అంటే లక్ష్మి అంటే సంపద అని చెప్పి అర్థం. సకలములైనటువంటి జగత్తుకంతా కూడా సర్వ సంపదలను సమకూర్చేటటువంటి ఆ తల్లి జగన్మాత. ఆ మాతను మనం సేవిస్తే సకలములైనటువంటి సంపద ఐశ్వర్యము అంతా కూడా కలుగుతాయట. అదిగో అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తించారు. వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి లోకాన్ని రక్షించేటటువంటి జగత్రాత ఆ స్వామివారైతే లోకాన్ని రక్షించేటటువంటి తల్లి జగన్మాత ఈ తల్లి. అందుకే అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తిస్తూ సకల లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి ఆ తల్లిని మనం సేవిస్తే సకలమైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించి అమ్మవారి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించారు. ఆ తదుపరి భూదేవి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం తిరుమల వెళ్ళగానే వరాహస్వామి యొక్క అంకసేముపై అలరారేటటువంటి ఆ భూదేవి మాతను కూడా మనం సందర్శిస్తాం. వరాహ పురాణములో ఏమని చెప్పబడింది అనంటే భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. అమ్మవారి వామహస్తానికి కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి వరాహస్వామి భూదేవి మాతకు కూడా నివేదించాడట. అదిగో అమ్మవార్లిరువురికి కూడా దీక్షా కంకణ ధారణ అనంతరం పూజాధికాలు నిర్వర్తించారు. సభక్తికంగా అర్చకవరేణ్యులు కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సకలములైనటువంటి లోకములో దేవాది దేవతలందరూ కూడా ఇదిగో తిరుమలలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించటానికి విచ్చేయాలి. మరి ఎలా వారిని సభక్తికంగా విచ్చేయాలి అని చెప్పి అంటే హోమము ద్వారా సభక్తికంగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ద్వారా దేవాది దేవతలందరినీ కూడా ఆహ్వానించబోతూ ఉన్నారు. అగ్నిముఖావైదేవాహ అని చెప్పి దేవతలందరూ కూడా యజ్ఞముఖంగా ఆరాధిస్తే తప్పక కూడా విచ్చేస్తారు. అందుకే స్వామివారికి ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు.
సభక్తికంగా వీక్షిద్దాం. ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు మగదేవాత్ర వినమాగజంతాం మయ్యాశీరస్తు మగదేవహూతిః దైవ్యాహోతారామనిషంత పూర్వేరిష్టాస్యామతనువాసవీరాః మక్కై యజంతము మగాని హవ్యాకూదిः సత్యామనసో మే అస్తు येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे देवी ईश्वरर्वीरुणकृणोत विश्वे देवास इह वीरगत्वं मामास्महि प्रजगामातनोभिर्मारधामत्विषते सोमराजन् उद्धन्यमानमस्या अमेध्यमपपाप्मानै यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतितश्चतस्रश्चिन्नो माता पृथिवीतोकसातां जातवेदो भुवनस्य रेत इह सिञ्च तपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिहव्यवाहकं शमीगर्भार्जनगन्यो मयो भूः उपावरोह जातवेद पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् आगप्रजागं मृगिमस्मासुधे कितुस्रोतीदिहिनो दुरोणे कर्मणेवां देवेभ्यः शकेयम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विसीमतः सुरुचो वेन आवहं स बुद्धिगा उपमा अस्य विष्ठाः सुतश्च गौरमसतश्च विवहम् ओं ब्रह्माणमावाहगामि प्रजापतिमावाहगामि पितामहमावाहगामि हिरण्यगर्भमावाहगामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुगुं सोमो अरवन्तमाशुगुं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यगुं सभेगं विदश्रवणय्यो ददास तस्मै ओं सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमाग नमः इदमासनं ब्रह्मणे नमः सोमाग नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमि यज्ञै यजमानं च देहि ओं प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वाम् पोषागत्वाम् उपाभ्यां देवसवितप्रहरेम वीतगे पोषाते ग्रन्थिं विष्कतु आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वास्तुनामि स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसीं दक्षिणतो विष्णोस्तुपोऽसीम् उत्तरतपदीच्गैर्युञ्जनमसि विष्णोस्तुपोऽसीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसीं श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धश्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु तस्मै वो गृह्णामि पोषागवहाम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रणिपात्र्योः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमि यज्ञै यजमानं च देहि ओं प्रणयां को वो गनक्ति स वो गनक्तु संविशन्तां दैवीर्विषपात्राणि देवगिज्गागैः दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि प्रजापतिमावाहगामि ब्रह्माणमावाहगामि इन्द्रमावाहगामि वसूनावाहगामि मरुत आवाहगामि रुद्रानावाहगामि अपवुपस्पृश्याम् ओं श्रीविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनमावाहगामि पूषणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवत सोममावाहगामि औपासनेयज्ञमावाहगामि यज्ञदेवत विश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आज्यपात्रे प्रजापतिगे जुष्टन्निर्वपामि इन्द्रागे जुष्टन्निर्वपामि वसुभ्यो जुष्टन्निर्वपामि मरुद्भ्यो जुष्टन्निर्वपामि रुद्रेभ्यो जुष्टन्निर्वपामि अपवुपस्पृश्याम् ओं श्रीविष्णवे जुष्टन्निर्वपामि सर्वदेवेभ्यो जुष्टन्निर्वपामि आज्यं तृप्यदिष्टगामि चरुं तृप्यदिष्टगामि अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीम् अन्तरितकं रक्षोऽन्तरिता आराधकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा आराधकः चित्पदिस्त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिस्वाहा वाक्पदिस्त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिस्वाहा देवस्त्वा सविता पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिस्वाहा करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च्याम् अक्षताम् आज्ञां चरुभिः
गणपतये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रभवे नमः वैश्वानराय नमः निर्यादसे नमः पंक्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवां षष्टिशतसहस्रान्यगतमक्षगमर्पुदमानगाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्थस्पतेत्थवर्थगदास्मान् पृथगा पशुभिर्ब्रह्मवत्यसेनान्नात्येन समेधगे स्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपवुपस्पृश्याम् ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेज्ञाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्याम् ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविदप्रासावीः ओं भूः श्री श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत आघारान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवाम् ओं अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम् समोढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्कतगतो व्रतानि भस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्कन्ति सूरगः दिवि वचक्षुरातदग् स्वाहा तद्विप्रासो विपन्यवो जाकृवागं सुसमिन्धते विष्णोरिगत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितः प्रासावीः गोविन्द हरि गोविन्द 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 हरि गोविन्द దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కదలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కదలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 గోవింద
పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్యాం సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాం అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి శోభతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమ నిరతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచలవలయితే లవనేక్షు సురాసర్పిరదధి క్షీరశుద్ధోదకాఖ్యాం సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్యాం సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి మదృక్షవత్వింధ్య పారిగాత్రాఖ్యాం సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్యాం నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపనవాజపేయాం పౌండరీక అశ్వమేధాదీం శతక్రతుపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్య
वीर्यस्यां दिव्यमङ्गलविग्रहस्यां सुदर्शन पाञ्चजन्यकौमोदकी नन्दकशारङ्गादिपञ्चागतधरस्यां कोटिसूर्यप्रकाशस्यां श्रीमतों वैकुण्ठनायकस्यां श्रीमद्वैखानस भगवच्छास्त्रप्रकारेण आङ्गीरस भारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वितां भारद्वाजस गोत्रोद्भवस्यां पञ्चविधव्यूहविभेदेन प्रवर्धमानस्यां परतत्त्वविभवव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्यां श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीरस भारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वितां भारद्वाजस गोत्रोद्भवस्यां जगत्कारणभूतस्यां मूलप्रकृतिस्वकीयमानस्यां त्रिगुणात्मकस्यां गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्यां श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्रायाम् आङ्गीरस भारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वितां भारद्वाजस गोत्रोद्भवस्यां समस्तदेवतां निकुटमकुटमणिगणविजृम्भितपादारविन्दस्याम् अर्चावताररूप भगवतः प्रद्युम्नावतारस्यां श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्रायाम् आङ्गीरस भारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वितां भारद्वाजस गोत्रोद्भवायां भक्तलोकपरिपालनायां किरीटहारकेयूरां दिव्याभरणभूषितायां दिव्यकौस्तुभालङ्कृतायां दिव्यपीताम्बरधरायां दिव्यमाल्योभिशोभितायां प्रपन्नपारिजातायां निजावतारायां स्वर्णगरुडवाहनारूढायाम् अचिन्त्याद्भुतनित्ययौवनां स्वभावलावण्यतेजो रत्नाकरायाम् अखिलशाखात्यागिनोम् अखिललोकपवित्रायां श्रवणनक्षत्रे मकरराशौ जातायां श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वरायाम् ऋग्यजुस्सामाधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्यवन आप्नुवान और्ववेदल पञ्चारुषेयप्रवरान्वितां भार्गवस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरवल्गुनी नक्षत्रे कन्याराशौ जातां भृगोः सङ्कल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणीत्वत्रयारुषेयप्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यपप्रजापते सङ्कल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणीर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगेशयां कन्यां सलङ्कृतां साध्वीं सुशीलाकसुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु। ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అగ్ని ప్రతిష్టాపన, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ, కన్యాదాన కార్యక్రమంలో కూడా గోత్రపురవలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా సకలములైనటువంటి స్వామివారి సేవా కైంకర్యాల్లో నిమగ్నులయ్యారట యోగులంతా కూడా.
తన్మయత్వం పొందుతూ ఇదిగో ఈ వెంకటాచలం మీద పుష్పవర్షం కురిసిందట. దేవదుందుభులు అన్నీ మోగుతూ ఉన్నాయట. సువిశాల సూర్యమండలం వంటి బంగారు విమానములో అదిగో స్వామివారు ప్రత్యక్షమయ్యారండి. బ్రహ్మాది దేవతలు వసువులు సేవిస్తూ ఉన్నారట. స్వామివారు ఎంతటి వారు అంటే ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, దీనజన మందారుడుగా కూడా అదిగో కోటి సూర్య కాంతులతో ప్రత్యక్షమైనట్లుగా కూడా ఆవిర్బభూవాత్ర మహోజ్వలాంగ శ్రీయాయుతో శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదేశబంధు ప్రసన్నధామాధ జగన్నివాస. మాంగళ్య పూజను కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి స్వామివారికి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తించేది దేనికి అంటే ఈ మాంగళ్య పూజ ద్వారా, మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించటం ద్వారా లోకములో సమస్తములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయట. అంటే మనం ఈనాడు స్వామివారి కళ్యాణం చూస్తూ ఉన్నాం. 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో స్వామివారికి ఆనాడు అరుణోదయ సమయ ముహూర్తం ఆసన్నమైందట. మరి ఈనాడు అర్చకవరేణ్యులు ఇంత విధిగా నిర్వర్తించేటటువంటి కళ్యాణాన్ని, స్వామివారి కళ్యాణం ఆనాడు విధిగా ఎంత విధిగా నిర్వర్తింపబడిందో ఒక్కసారి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును పిలిచి శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. వారు పాలు, పన్నీరు, అగరు, చందన పుష్పాక్షలు, ధూపదీపాలతో కూడా శ్రీనివాసునికి పాదపూజ గావించారండి. శ్రీనివాసుని ముత్యాల పల్లెకపై ఆసీనుని చేసి కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి స్వామివారిని ఎదుగో రత్నఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై ఆసీనులు గావించారట. వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడే వేదమంత్రాలు పఠిస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతి అమ్మవారిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టి ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసునికి ఆనాడు కన్యాదానం చేశారండి. అంత విధిగా నిర్వర్తించినటువంటి కన్యాదాన కార్యక్రమాన్ని ఈనాడు ఎంత పవిత్రంగా అదుగో అందరూ కూడా స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఎంత విధిగా నిర్వర్తించేటటువంటి కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులమయ్యామో ఇప్పుడే చూశాం. ధరణీదేవి, వశిష్ఠుడు శ్రీనివాసును పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదువులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసుడు పద్మావతీదేవి మెడలో ఆనాడు మాంగళ్య ధారణ చేశాడట. అంటే అంత విధిగా నిర్వర్తించినటువంటి కార్యక్రమాన్ని అదిగో మాంగళ్య పూజను గావిస్తూ స్వామివారికి ఆ తదుపరి అమ్మవార్లిరువురికి కూడా ధారణగా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, దేవతలు అందరూ కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. సరస్వతీదేవి, పార్వతీదేవి శ్రీనివాస పద్మావతులకి మంగళహారతులు పట్టారట. గంధర్వులు గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారట. పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణం మహావైభవంగా జరిగితే ఉగుళామాలిక కూడా చూసి పరవశురాలై వారి ఇరువురిని కూడా దీవించిందట. అంటే మనం తిరుపతి క్షేత్రంలో కూడా ఉగుళామాలిక ఆలయాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆనాడు స్వామి యొక్క అనంతమైనటువంటి తత్వం ఎంత గొప్పది, ఎంత విధిగా కళ్యాణమైంది స్వామివారికేనంటే మరి ఆకాశరాజు తన అల్లుడైనటువంటి శ్రీనివాసునికి కట్నంగా ఏమిచ్చాడో తెలుసా? వజ్ర వైఢూర్య మణిమాణిక్యాలతో పొదిగినటువంటి బంగారు కిరీటాలిచ్చాడట. 2,14,00,000 బంగారు నిష్కమాలిచ్చారట. మనం స్వామివారు చాలా శ్రీమంతులు. ఆనాడే ఎంత శ్రీమంతులో చూడండి. మనులు పొదిగినటువంటి కంఠహారాలు, మాణిక్య పతకాలు, మకర కుండలాలు, సింహతలాట కంకణాలు, రవ్వల ముద్రికలు చూడండి. ఒకటా స్వామివారికి ఆభరణాలు అంటే బంగారు మొలత్రాడు, అపరంచి పాదరక్షలు, అలాగే స్వామివారు భోజనం చేయటానికి బంగారు పాత్రలు, రత్నకంబళ్ళు, 1000 ఏనుగులు, 10,000 అశ్వాలు, దాసదాసి జనాలు, ఇలా అనేక బహుమానాలు సమర్పించాడట. మనం అనుకుంటాం స్వామివారికేనా ఈ సంపద అంటే, అమ్మవారికి లేదా అంటే అమ్మవారికి పట్టు వస్త్రాలు, మణిమయ బంగారు 7 వారాల ఆభరణాలు చూడండి. పసుపు కుంకుమకు 2,000 గ్రామాలు వ్రాయించి ఇచ్చి సత్కరించాడట. అంటే ఆకాశరాజు పద్మావతి అమ్మవారికి మరి ఆ విధమైనటువంటి మర్యాదలన్నీ కూడా చేసి అతిథులు ఎవరైతే వస్తారో వాళ్ళకి సకలములైనటువంటి మర్యాదలు చేశారట. మరి పురోహితులు వస్తే వారికి భూరి సంభావనలు ఇచ్చి మృష్టాన్నాలు పెట్టించారట. మరి స్వామివారికి ఈ వివాహతంతు ఎన్ని రోజులు జరిగిందో తెలుసా? 5 రోజులు జరిగిందట. మహావైభవంగా జరిగితే ఆకాశరాజు ధరణీదేవి పాలధారలతో పద్మావతిని శ్రీనివాసునికి అప్పగించి ఈ మాటలు చెప్పాడట.
శ్రీనివాస, నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడువు అని చెప్పి తెలుసుకున్నాను. నా పూర్వజన్మ పుణ్యం వల్ల నిన్ను అల్లునిగా పొందగలిగాను అన్నాడట. చూడండి ఎంత అదృష్టమో. ఒక భగవత్ స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువే ఆయనకి అల్లుడవటము అనేటువంటిది ఎంత అదృష్టమో మనం తెలుసుకున్నాం. నీవు ధర్మ సంరక్షకుడవు అయినా కూడా తండ్రిగా నేను ఒక మాట మనవి చేస్తున్నాను. ఈ పద్మావతి చాలా అమాయకురాలు. ఆమె నిన్ను తెలుసుకోలేక రాళ్లతో కొట్టించింది. అవన్నీ కూడా మనసులో ఉంచుకోకుండా పద్మావతీదేవితో ఈ విధంగా అన్నాడట. అమ్మా, నేను చెప్పే మాటలను శ్రద్ధగా విను. నీవు అదృష్టవంతురాలవు. ఈరోజు నువ్వు భగవానునికే ఇల్లాలు అయ్యావు. స్త్రీకి భర్తయే దైవం. అత్తగారింట్లో అత్తగారి మాటలకు ఎదురాడకుండా, భర్త పాదసేవ మరవకుండా మరి పుట్టింటికి పేరు తేవాలి అని చెప్పి సావిత్రి, అనసూయ మహాతల్లుల యొక్క చరిత్రను జ్ఞాపకం ఉంచుకోమన్నాడట. మరి ఇవన్నీ చెప్పి శ్రీనివాసుడు అత్తామామల వద్ద సెలవు తీసుకుని పద్మావతి సమేతుడై అదిగో అమ్మవారిని కూడా వివాహం చేసుకున్నాడట. పూజాధికాలు నిర్వర్తించారు. మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. అంతటా కూడా ఎంత గొప్పగా కూడా నాడు వివాహం జరిగినటువంటి విధిని నిర్వర్తిస్తే గొప్పగా అదే విధానంతో కూడా స్వామివారికి వైఖానస ఆగమోక్తంగా కూడా నిర్వర్తిస్తూ అదిగో స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ధారణగా ఉభయదేవులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసుత్యంతాం తానహస్తే కురుతాం అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తానహస్తే కురుతాం అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వేదిగా
పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు स्वाहा मनश्च स्वाहा शक्वरेश्च स्वाहा दरसश्च स्वाहा पूर्णमासश्च स्वाहा बृहच्च स्वाहा रथन्तरञ्च स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविदः प्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्येम् अतितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदः प्रसुवाम् इमान् लाजानामित्यभिगार्याम् ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननाम् तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घागुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननाम् तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननाम् तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविदप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य गुज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराददग् स्वाहा तद्विप्रासो विपन्यवो जाकृवागं स्वस्वमिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविदप्रासावीः
ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్గుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్కేం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిత ప్రసువాం ఓం యదస్య కర్మణోత్యరీరితం యత్వాన్యోనమిహాకరం అగ్నిష్టత్స్మిష్టకృత్విత్వాన్ సర్వగ్గస్మిష్టకం సుహృతం కరోతు స్వాహా అగ్నగే స్మిష్టకృతే సుహృత హుతాహుతీనాం కామానాగం సమర్థగిత్రే స్వాహా అగ్నగే స్వాహా అగ్నగే నాదాగ స్వాహా అగ్నగే నపతగే స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాగ స్వాహా ఇష్టేభ్య స్వాహా వషడనిష్టేభ్య స్వాహా భేషజం దృష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరాధ్యై స్వాహా దైవీభ్య స్వాహా తనోభ్య స్వాహా రుధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా येधोऽस्येदिषीमहि स्वाहा समिदसि तेजोऽसि तेजोमयदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्तजिह्वाः सप्तऋषयः सप्तधाम प्रगानीं सप्तहोत्रा सप्तधात्वा गतन्ति सप्तगो नीरापृणस्वां घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ओम मृतधान विद्वाननष्टघृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः आवाहितदेवताभ्यो नमः यथास्मधास्थानं प्रवेशगामीम् अक्षतमक्षत्यै जुहोमीं अक्षतमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्यां उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्ताम् पश्चिमतः परिधिवपनगां दक्षिणतः परिधिवपनगां उत्तरतः परिधिवपनगां पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वानन्यान् परिसमोह्यां कूर्चाश्चेतिग्रन्थिं विसृज्याम् अपवुपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतिम् आप्यागन्तामाप ओषधयो मरुतां वृषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेरगस्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कस्य वश्कत्रयायुषम् त्रयायुषं जमदग्नेः कस्य वश्कत्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् आपोहिष्ठामयो भवस्तान ऊर्जेत धातनां महेरणागचक्षुषे यो वश्रवतमोरसस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया गजन्वधाम् आपो जनयथा च नः మంత్రహీనం క్రియాహీనం భక్తి
భక్తిహీనం హుతాశనాం యద్ధుదంతు మగాదేవ పరిపూర్ణం తతస్తుతే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాగేది సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘాతమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి ఆజ్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సమర్పించారు. లాజములు అంటే వరిపేలాలు అని చెప్పే అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా లాజహోమాదులను నిర్వర్తిస్తారు. అదుగో స్వామివారికి అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తిస్తూ ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంపృక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లించబోతూ ఉన్నారు. ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగించబోతూ ఉన్నారు. అదిగో అగ్నిగాయత్రి జపాన్ని, పూర్ణాహుతిని, లాజు హోమాదుల్ని కూడా నిర్వర్తించి అతి పవిత్రంగా ఆ హోమాదులకు కూడా ప్రణామాల్ని సమర్పిస్తూ ఆ తదుపరి వారణమాయిర కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకిం. బృందావనములో గోపికావాటికల్లో జన్మింపవలసినటువంటి ఆండాళ్ళు తల్లి యొక్క అసలు పేరేంటి అంటే గోదాదేవి. అంటే మద్రాసు ప్రాంతంలో శ్రీవిల్లుపుత్తూరు అనేటువంటి వైష్ణవ పుణ్యక్షేత్రములో గోదాదేవి కర్కాటక మాసము అంటే ఆగస్టు నెల పూర్వ ఫల్గుని నక్షత్రములో విధి తిథి నాడు తులసీవనములో పాండ్యదేశములో భక్తి పంటగా ఆశ్చర్యంగా లభించిందట. పెరియాళ్వారు అయినటువంటి విష్ణుచిత్తుల వారికి భూదేవి అంశతో ఆవిడ జన్మించిందట. మరి అంత గొప్పగా జన్మించినటువంటి ఆ కళ్యాణ ఘడియ సమీపించిందట ఆ గోదాదేవికి. మరి పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అర్చక స్వాములు మంగళసూత్రాలు పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. అందరూ అనుకున్నారట అదిగో మాంగళ్య పరివర్తన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పుష్పమాల కైంకర్యములో స్వామివారికి మాలా పరివర్తన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి స్వామివారికి సమర్పించబడినటువంటి ఈ పుష్పమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి సప్రణామంగా మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అందరూ అనుకున్నారట మామూలు ఆలయాల్లో లాగా కళ్యాణోత్సవం స్వామివారి విగ్రహానికి తాగించి మంగళసూత్రాలు గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములు అందరూ కూడా సిద్ధంగా నిలిచారట. అదిగో స్వామివారికి సమర్పించినటువంటి అదే వరమాలను మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పించి ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. పుష్పమాల పరివర్తన కైంకర్యములో పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపు తీగవలే చివాలు లేచిందట. తామరదళం వంటి విశాల నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. క్షణకాలం ఆమె ముఖం జ్వాజ్వల్యమానంగా ప్రకాశించిందట. అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతములే కదిల్చివేయసాగిందట. మెరుపు మెరిసినట్లుగా గోదాదేవి విసవిసా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపు వెళ్ళిందట. అందరూ అపరాధం అపరాధం అనుకుంటూ ఉన్నారట. ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలుకళ్ళు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోకే ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అనంటే మరుక్షణము ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథస్వామి కంఠములో వ్రేలాడుతూ ఉన్నదట. భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందండి. ఇదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో కూడా సభక్తికంగా వీక్షించబోతూ ఉన్నాం. భక్తియే ముఖ్యమయ్యా నను చేర భక్తియే సాధనమ్మో, భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు ఓం నమో